హలో ఫ్రెండ్స్, ఎడిటింగ్లో గ్రాఫిక్ అవసరం చాలా ఉంటుంది. ఫిల్మోరా సాఫ్ట్వేర్లో మన వీడియోను ఎడిటింగ్ చేసేటప్పుడు అక్కడే గ్రాఫిక్ను డిజైన్ చేసుకోవచ్చు. ఒక ఫోటోషాప్లో ఎలాగైతే డిజైన్ చేస్తామో సేమ్ అలాగే ఫిల్మోరాలో కూడా డిజైన్ చేసి వాడుకోవచ్చు. టైటిల్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ స్ట్రిప్, టైటిల్ అండ్ ఫోర్గ్రౌండ్, ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్, టైటిల్ విత్ స్ట్రిప్, టైటిల్ విత్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్ యానిమేషన్. వీటిని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏ వీడియో పైన అయితే టైటిల్స్ వేయాలో ముందుగా ఆ వీడియోను టైమ్ లైన్లోకి తీసుకోవాలి. ఈ టైమ్ లైన్లోని మన వీడియో ట్రాక్ 2లో పెట్టాం. ఇప్పుడు దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ వస్తాయి. అంటే మనం ఈ క్రోమా కీయింగ్ చేయాలి. సో ఈ గ్రీన్ స్క్రీన్ను రిమూవ్, ఈ క్రోమా కీలోకి వెళ్ళి దీన్ని ఎనేబుల్ చేస్తే మనకు ఆటోమేటిక్ అనేది గ్రీన్ స్క్రీన్ను రిమూవ్ చేసింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, సో దీనికి ఒక బీజీని సెట్ చేసుకోవాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్ కావాలంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. మొదట ఇందులో నుంచి మనం తీసుకోవచ్చు, అంటే ఈ ఫిల్మోరా సాఫ్ట్వేర్ నుంచే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మీడియా పక్కన స్టాక్ మీడియా అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ సాలిడ్ కలర్స్ ఉంటాయి. ఈ సాలిడ్ కలర్స్లో మనకు కావాల్సినటువంటి ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని వీడియో కింద ట్రాక్లో పెట్టాలి. సో ఇప్పుడు ఈ బీజీ అనేది చేంజ్ అయిపోయింది. దీన్ని మనం ఏదో ఒక గ్రాఫిక్ పాయింట్స్ ఇక్కడ వేయాలంటే ఏదో ఒక సైడ్కు జరుపుకోవాలి. సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో మనం గ్రాఫిక్ పాయింట్స్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, టెక్స్ట్ వేద్దాం. సో టెక్స్ట్ వేయాలంటే ఫస్ట్ మనం టైటిల్స్లోకి వెళ్ళాలి. ఈ టైటిల్స్లో రకరకాల స్ట్రిప్స్ ఉంటాయి. ప్రధానంగా మనం 2 రకాలు వాడచ్చు. అవేంటంటే ప్లెయిన్ టెక్స్ట్ ఒకటి, ఇంకోటి స్ట్రిప్స్ ఒకటి. ప్లెయిన్ టెక్స్ట్ ఇంకా ఈ లోవర్ థర్డ్లో ఉన్నాయి, వాడుకోవచ్చు. ఈ ప్లెయిన్ టెక్స్ట్ ఎలా వేయాలి, ఈ ప్లెయిన్ టెక్స్ట్లో కూడా దాన్ని మన టైటిల్ కింద బ్యాక్ డ్రాప్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. మనకు కావాల్సినటువంటి ఒక ప్లెయిన్ టెక్స్ట్ని తీసుకుందాం. ఈ వీడియో లేయర్ పై ట్రాక్లోకి మనం ఈ టెక్స్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ టైటిల్స్ పైన డబుల్ క్లిక్ చేస్తే మనకు ప్రాపర్టీస్ వస్తాయి. ఈ యువర్ టైటిల్ ఈజ్ హియర్ అని ఒక డిఫాల్ట్ టెక్స్ట్ ఇచ్చారు. ఇక్కడ మనకు కావాల్సినటువంటి టెక్స్ట్ తీసుకోవచ్చు. ఇంగ్లీష్లో అయితే డైరెక్ట్ ఇక్కడే టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ఎలక్షన్ ఇక్కడే టైప్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా తెలుగు కావాలనుకోండి, మనం దాన్ని కంపల్సరీగా ఫోటోషాప్లో టైప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ఎన్నికలు, దీన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫాంట్ను మార్చుకోవాలి. సాధారణంగా ఇది ఇంగ్లీష్ ఫాంట్లో ఉంది, దీన్ని తెలుగు ఫాంట్. మరి ఫాంట్ రావాలంటే ఏం చేయాలి అంటే ముందుగా మనం వి ఫాంట్స్ను సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇక్కడ వస్తాయి. ఇప్పుడు తెలుగులోకి మారిపోయింది. సో దీన్ని మనకు కావాల్సిన ప్లేస్లోకి మార్చుకోవాలి. సాధారణంగా ఇది ఒక హెడ్డింగ్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు దీనికి బ్యాక్ డ్రాప్ కూడా మనం ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. అంటే దీని వెనుక ఏం లేదు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రీసెట్లోకి వస్తే రకరకాల డిజైన్స్ ఉన్నాయి. వీటి మీద క్లిక్ చేస్తే చాలు, అక్కడ మారిపోతుంది, టెక్స్ట్ మారిపోతుంది. సో ఇది లోక్సభ ఎన్నికలు. ఇప్పుడు మనకు దీనికి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఈ ప్రాపర్టీస్లోనే వస్తాయి. జస్ట్ దీన్ని ఇలా మూవ్ చేస్తే కిందకి వచ్చేస్తుంది. ఇదిగో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది దీన్ని ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ మారిపోయింది, బ్లాక్లోకి వచ్చింది. ఈ బ్లాక్ దీన్ని మార్చుకోవచ్చు కలర్. అంటే ఈ టైప్లోకి వెళ్ళి కలర్ ఫిల్ దీని కింద క్లిక్ చేస్తే మనకు కావాల్సినటువంటి కలర్స్ వచ్చాయి. అంటే ఇది రెడ్ కలర్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు బ్యాక్డ్రాప్ మారింది. అయితే ఇది ఈ టైటిల్ వరకే ఉంది. దీన్ని కొంచెం మనం ఒక రౌండ్గా ఇవ్వాలి, ఒక డిజైన్ లాగా మార్చాలి అని అంటే అప్పుడు రేడియస్లోకి వెళ్ళి దీన్ని ఇలా మూవ్ చేస్తూ పోతే, కర్సర్ని ఇలా మూవ్ చేస్తూ పోతే మనకు రేడియస్ వచ్చింది. కాకపోతే ఈ లెఫ్ట్ అండ్ రైట్ వైపు అది స్ట్రెచ్ అవ్వలేదు. సో దానికి ఏం చేయాలి, మనం స్ప్రెడ్లోకి వెళ్ళాలి. స్ప్రెడ్లోకి వెళ్ళి ఇలా జస్ట్ కర్సర్ మూవ్ చేస్తే మనకు కావాల్సినటువంటి డిజైన్ వచ్చేది. ఈ బ్యాక్డ్రాప్లు కూడా రకరకాల కలర్ మార్చుకోవచ్చు. ఇది ఒక ప్లెయిన్ కలర్. ఇలా కాకుండా మనకు గ్రేడియంట్ కలర్ కావాలంటే ఈ టైప్లో ఉన్నటువంటి కలర్ ఫిల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు గ్రేడియంట్ ఫిల్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు గ్రేడియంట్ ఫిల్ వచ్చింది. సో ఈ గ్రేడియంట్ కూడా కలర్ కూడా మార్చుకోవాలంటే ఏం చేయాలి, మనం దీన్ని ఇట్లా లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తూ పోతే ఈ కలర్ అనేది ఇటు లెఫ్ట్ సైడ్
పెరుగుతూ వస్తుంది, అంటే ఈ వైట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో మనం వైట్ ఎక్కువ కావాలంటే ఈ రైట్ సైడ్లో దీన్ని రైట్ సైడ్ మూవ్ చేస్తే ఈ వైట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తూ మనకు వేరే కలర్ కావాలనుకో ఇక్కడ బ్లాక్ బదులు, అప్పుడు ఈ దీనిపైన ఇలా క్లిక్ చేస్తే డబుల్ క్లిక్ చేస్తే కలర్ వచ్చేస్తుంది. సో ఇంకా ఏ కలర్ అయినా మార్చుకోవచ్చు. ఈ డిజైన్ మారిపోయింది. అది కాకుండా వేరే కలర్ కావాలంటే ఇంకా గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్, అది కాకుండా ఇంకా బాగా ఎలివేట్ అయ్యే కలర్ కావాలి అంటే లోకల్. సో ఈ వైట్నెస్ తగ్గించాలి అంటే మళ్ళీ సేమ్ దీన్ని ఎటు మూవ్ చేస్తూ లెఫ్ట్కి మూవ్ చేస్తూ పోతే ఈ వైట్ కలర్ అనేది తగ్గుతూ పోయింది, కలర్ అనేది వచ్చింది. మనం ఇట్లా ఎంతవరకు లెఫ్ట్ మూవ్ చేస్తూ పోతే అంతా ఇక్కడ డార్క్ థిక్నెస్ వస్తుంది, ఇటువైపు ఈ లైట్గా ఉన్నటువంటి కలర్ అంతా తగ్గిపోతుంది. అదే రైట్కు మూవ్ చేస్తే ఈ లైట్ కలర్ వచ్చేస్తుంది. ఇది ఒకే రకంగా ఉండాలనుకో దీన్ని కూడా మనం ఇట్లా మార్చుకోవచ్చు, తగ్గించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా గ్రేడియంట్ కలర్ కూడా ఒక సింగిల్ కలర్ లాగా మారిపోయింది. మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్కు మనం దానికి జస్ట్ డ్రాప్ షాడోలోకి ఇవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నాయి చూడండి, కొంచెం ఇక్కడ ఓపాసిటీ ఉంది, దీన్ని పెంచవచ్చు తగ్గించుకోవచ్చు. ఓపాసిటీ తగ్గిపోతుంది టైటిల్, ఇది ఫుల్ బ్లర్ చేసుకోవచ్చు, అవసరం కూడా బ్లర్ అవుతుంది. సో టైటిల్ బ్లర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం దీన్ని ఎట్లాగే ఉంచుకుంటాం. నెక్స్ట్ ఈ అవుట్లైన్, ఇక్కడ ఈ టెక్స్ట్కు ఉన్నటువంటి అవుట్లైన్ బ్లాక్లో ఉంది, దీన్ని కూడా మార్చుకోవచ్చు, ఏదో మారిపోయింది. నెక్స్ట్ ఈ అవుట్లైన్స్ కూడా ఒపాసిటీ తగ్గించవచ్చు, బ్లర్ చేయొచ్చు. సో కావాల్సిన థిక్నెస్ ఇంకా ఎక్కువ ఇవ్వాలంటే ఈ థిక్నెస్లో మార్చితే ఇలా వచ్చేసింది లోక్సభ ఎన్నికకి. అవుట్లైన్ కావాలి, అవుట్లైన్ ఏముంది వైట్ ఉంది, ఈ వైట్ కాకుండా ఇంకా ఏదైనా కలర్ మార్చుకోవచ్చు, గ్రీన్లోకి వచ్చేసింది. సో ఇక్కడ కూడా ఒపాసిటీ తగ్గించుకోవచ్చు, మనకు కావలిస్తే పెంచుకోవచ్చు. ఈ బ్లర్ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అవసరం ఉంటేనే బ్లర్ చేయాలి. థిక్నెస్ అనేది కూడా ఇలా చేస్తూ పోతే థిక్నెస్ వచ్చింది, ఆటోమేటిక్గా అది ఒక టైటిల్ లాగా మారిపోతుంది. దీన్ని ఎంత తగ్గిస్తే అంత హైలైట్ అవుతుంది. ఇక్కడ షాడో ఇచ్చుకోవచ్చు, షాడో అనేది కలర్ వేరే మార్చుకోవచ్చు, డిస్టెన్స్ ఇచ్చుకున్న షాడో ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది కదా, దీనికి కూడా మన కలర్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఇక్కడే చేసుకోవచ్చు. ఇది గ్రేడియంట్ కలర్ ఇది. సో ఇక్కడ కూడా దీన్ని ఒపాసిటీ తగ్గిపోతుంది, సరే తగ్గిపోతే సరిగ్గా అనిపించదు, ఇది పెరిగింది. నెక్స్ట్ రేడియస్ని ఇంకా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, స్ప్రెడ్ అనేది తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు అప్లై అంటే అంతా అప్లై అవుతుంది. సో ఇక్కడ ఈ టెక్స్ట్ అంతా మారిపోయింది చూడండి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే గ్రాఫిక్ పాయింట్స్ ఇవ్వడం. ఈ గ్రాఫిక్ పాయింట్స్ లాగా లెఫ్ట్లో కొన్ని పాయింట్స్ ఇవ్వాలి. అప్పుడు దాన్ని ఏం చేయాలి, టెక్స్ట్ లేయర్ ఇంకొకటి తీసుకోవాలి. ఇట్లా ఒకే లేయర్లో మనం ఎక్కువ టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు. మళ్ళీ ఫోటోషాప్లో నుంచి మనం కాపీ చేసుకున్న టెక్స్ట్ ఇందులో ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తే ఆ తర్వాత మనం దీన్ని ఫాంట్ మార్చుకోవాలి, తెలుగులోకి మార్చుకోవాలి. ఇప్పుడు తెలుగులోకి మారిపోయింది, ఇప్పుడు సైజు మార్చుకోవాలి. ఓకే, దీనికి కావాల్సిన చోట మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. సో ఇలా వచ్చి ఇప్పుడు ఈ పాయింట్స్ని మనం ఒక్కొక్క లైన్ ఒక్కొక్క కలర్లోకి మార్చుకోవచ్చు. అది ఎలాగంటే కావాల్సినటువంటి లైన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ ప్రీసెట్లో ఉన్నటువంటి కలర్స్ను మార్చుకోవచ్చు, అంటే డిజైన్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎల్లో కలర్ కావాలనుకో, ఎల్లో కలర్లోకి వెళ్తే ఇది ఒకటే లైన్ మారుతుంది, మిగతా మారలేదు. ఆ తర్వాత ఇంకో లైన్లోకి వెళ్ళి సో ఇప్పుడు దీనికి షాడో లాగా ఇవ్వాలి. సో అప్పుడు వైట్ షాడోలోనే ఇలా వచ్చేసింది, షాడో వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఉంది, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సినటువంటి లేయర్లో ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి అన్నిటి కలర్స్ మారిపోయాయి. ఇలా కావాల్స్తే వీటన్నిటికి కలిపి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బ్యాక్గ్రౌండ్ కావాలంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఇక్కడ ఎనేబుల్ చేస్తే అన్నిటికి కలిపి ఒక బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఇండివిజువల్గా కాకుండా. ఇప్పుడు దీని కలర్ కూడా మనం మార్చేసుకోవచ్చు. సో ఇది హైలైట్ అవుతుంది. దీన్ని కూడా సేమ్ అట్లాగే రేడియస్ అంటే ఈ చుట్టూ సర్కిల్ లాగా పెరగడం, లేదంటే అట్లాగే షార్ప్గా ఉంచాలనుకోండి అట్లాగే ఉంచేసుకోవచ్చు. ఈ స్ప్రెడ్లోకి వెళ్ళి కాస్త పెంచుకోవచ్చు. దీన్ని ఇక్కడ ఏంటంటే మనకు వీడియోకి తగులుతుంది కాబట్టి ఈ టెక్స్ట్ను కాస్త తగ్గించుకుంటే సరిపోతుంది. టెక్స్ట్ యానిమేషన్. ఇప్పుడు మనకి ఇంకొకటి ఏంటంటే ఈ టెక్స్ట్కు యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఈ టైటిల్ ఉంది, ఈ టైటిల్ కూడా మనం యానిమేషన్ ఇవ్వచ్చు. యానిమేషన్ ఇవ్వాలి అంటే ఈ స్ట్రిప్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ క్లిక్ అయింది ఈ యానిమేషన్ అని ఉంది. ఈ యానిమేషన్లో రకరకాలు ఉంటాయి, పేడ్ ఇన్ పేడ్ అవుట్. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది.
ఫేడ్ ఇన్ అవుతుంది. ఫేడ్ అవుట్ కావాలంటే మన డబుల్ క్లిక్ ఇస్తే ఫేడ్ అవుట్ అవుతుంది. అలా కాకుండా ఇలా ఫ్రాజ్ చేయాలంటే మనకు టైటిల్ ఇట్లా వస్తుంది, అది ముందు వచ్చేస్తుంది, అది వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ స్లైడ్గా కావాలి అని అంటే కూడా ఇలా యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ అప్, నెక్స్ట్ ఇది వర్టెక్స్ అండ్ సో ఇది జూమ్, నెక్స్ట్ ఇది జూమ్ అవుట్. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి చాలా. ఈ ప్రీసెట్ యానిమేషన్లోకి వెళ్తే ఇక్కడ మనం క్లిక్ చేస్తే ప్రీసెట్ మోషన్ లెగసీ అని వస్తుంది. ఇక్కడ ఇది బూమ్, ఇది వచ్చేసి వెళ్ళిపోతుంది. ఇది బౌన్స్ టు జూమ్, ఇది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇది ఒకవేళ ఇది మనకు ఒక టైప్ రైటింగ్ లాగాను ఇంకా కావాలి. సో ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ అవసరాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. ఫ్లిప్ డౌన్ అలా వెళ్ళిపోతుంది, ఫేడ్ అయిపోతుంది, ఫ్లిప్ అప్ ఇలా వెళ్ళిపోతాయి. అంటే సందర్భాన్ని బట్టి మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇంకా స్పిన్ చేయొచ్చు. ఇప్పుడు మనకి టైటిల్ వద్దు అనుకుంటే అప్పుడు ప్రీసెట్ ఉంటుంది. ఈ ప్రీసెట్ ఇచ్చుకుంటే మనకి టైటిల్కు యానిమేషనే వద్దు, సరిపోతుంది. సో నెక్స్ట్ వీటికి కూడా ఇచ్చుకోవచ్చు కింద జూమ్ ఇన్. లేదు అని అంటే సేమ్ ఇలాగే మళ్ళీ ప్రీసెట్ మోషన్లోకి వెళ్ళి ఇక్కడ అవసరమైనటువంటి ఈ ఎఫెక్ట్ను మనం వాడుకోవచ్చు. క్లాక్ వైజ్ రొటేషన్, బౌన్స్ జూమ్, బూమ్ ఇలా. సో నెక్స్ట్ ఫేడ్ స్లైడ్ ఇట్లా వచ్చేది. సో బ్రౌసింగ్, ఇట్లా రకరకాల ఎఫెక్ట్లు ఉన్నాయి. వీటిని మనం వాడుకోవచ్చు. వద్దనుకుంటే ఒకవేళ ఈ రీసెట్ చేస్తే ఆగిపోతుంది. టైటిల్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ స్ట్రిప్. అలా కాకుండా మనకు వేరే వేరే డిజైన్స్ కావాలనుకోండి, అప్పుడు వేరే వేరే డిజైన్స్ ఇవ్వాలి అని అంటే మనం వేరే స్ట్రిప్ తీసుకోవాలి. 3 సెపరేట్ స్ట్రిప్స్ తీసుకుంటే ఫస్ట్ ఈ స్ట్రిప్లోకి వెళ్ళి దీన్ని లోక్సభ మొత్తం సీట్ల సంఖ్య అనేది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని మళ్ళీ దీన్ని ఫాంట్ ఇవంతా మార్చుకోవాలి. ఇలా ఫాంట్ ఒక్కో దానికి ఒక్కో ఫాంట్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఫాంట్ మార్చాం, దీని కలర్ కూడా మార్చేసుకోవచ్చు. లోక్సభ మొత్తం సీట్ల సంఖ్య ఇది కనిపించట్లేదు అని అనుకుంటే అప్పుడు వేరే ప్రీ డిజైన్స్ ఉంటాయి కదా, వీటిలోకి వెళ్ళి మార్చుకోవచ్చు. ఒకవేళ ముద్దలా కనిపిస్తుంది అని అంటే ఇప్పుడు వచ్చేసింది. సో దీనికి సెపరేట్గా మనం బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ బ్లాక్ కాకుండా వేరే కలర్, లేదంటే ఏదైనా గ్రేడియంట్. సో ఈ కలర్ సెట్ అవ్వట్లేదు, అప్పుడు ఓకే లోక్సభ మొత్తం సీట్లు వచ్చేసింది. మనం ఇప్పుడు ఇంకొక లేయర్ తీసుకోవాలి. సో దాంట్లో కావాల్సినటువంటి మరో పాయింట్ని ఇవ్వాలి. ఎన్నికలు జరిగే స్థానాలు 543. సో దీన్ని మళ్ళీ ఫాంట్ మార్చుకోవాలి. సో అయితే ఈసారి మనం వేరే ఫాంట్ ఇద్దాం, సేమ్ కాకుండా వేరే ఫాంట్. ఇది ఎన్నికలు జరిగే స్థానాలు. సో సేమ్ మళ్ళీ దీని సైజ్ తగ్గించుకొని సో సేమ్ ఇప్పుడు దీనికి కూడా మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. ఎనేబుల్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఇది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ఫాంట్ను మన కలర్ మార్చుకోవాలి. ఎల్లో కలర్ లేదనంటే ఇంకా వేరే కలర్లు డిజైన్స్ ఉన్నాయి కాబట్టి సో దీన్ని ఇష్టమైనట్టు మార్చుకోవాలి. ఇప్పుడు ఇది కూడా బాగానే కనిపిస్తుంది. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ కాకుండా మరేదైనా కలర్ ఇచ్చుకున్నా సరిపోతుంది. సో ఇంకో స్టెప్ తీసుకుందాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనకు కావాల్సినటువంటి టెక్స్ట్ని కాపీ చేసుకొని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ టైటిల్ ఇచ్చేస్తే ఇది సెట్ చేసుకుందాం. సో దీన్ని కూడా అలాగే బ్యాక్గ్రౌండ్ మార్చుకొని మనం వేరే ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఫోటోషాప్లో ఎట్లాగైతే చేస్తామో అట్లాగే ఈ టైటిల్ అంతా వచ్చేసింది. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ సైజ్ సరిపోలేదు అనుకో, మనం ఇది ఇలా కాకుండా దీన్ని కొంచెం రైట్ లెఫ్ట్కి పెంచకుండా హైట్ పెంచుకోవాలి అనుకుంటే అప్పుడు ఈ వీడియో స్ట్రిప్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ వీడియో అనేది వస్తుంది. ఈ వీడియోలో ట్రాన్స్ఫార్మ్ అండ్ స్కేల్లోకి వెళ్ళి ఇది ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ఇలా హైట్ పెరగాలి అంటే ఇలా మార్చుకోవచ్చు. ఒకవేళ దీన్ని విడ్త్ పెరగాలి అని అంటే దీన్ని స్ట్రెచ్ చేస్తే విడ్త్ పెరుగుతుంది. సేమ్ ఇక్కడ నెక్స్ట్ ఈ వీడియో ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి దీని హైట్ పెరుగుతుంది. దీన్ని స్ట్రెచ్ చేస్తే స్కేల్ స్ట్రెచ్ చేస్తే హైట్ పెరుగుతుంది. అలా కాకుండా మనం ఈ ఎక్స్ను జస్ట్ మూవ్ చేస్తే మనకి ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాం. సో దీన్ని కూడా కాస్త పెంచుకోవచ్చు. అది ఎలాగంటే స్కేల్లో ఉన్నటువంటి లాక్ను ఆఫ్ చేసి ఈ ఎక్స్ను స్ట్రెచ్ చేస్తే రైట్ అండ్ లెఫ్ట్ స్ట్రెచ్ అవుతుంది. అలా కాకుండా మనకి ఇక్కడ వీడియోకు టచ్ అవుతుంది కాబట్టి ఇంతవరకు. ఇప్పుడు మనం వైని మూవ్ చేస్తే జస్ట్ ఈ హైట్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు ఇది
మనకు కావాల్సినట్టు ఈ ఫాంట్ను మనం మార్చుకోవచ్చు. ఫోటోషాప్లో ఎట్లయితే మార్చుకుంటామో ఇక్కడ కూడా అలాగే దీన్ని మార్చుకోవచ్చు. ఇది ప్లేన్. ఇలా కాకుండా మనం దీనికి స్ట్రిప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. టైటిల్ విత్ స్ట్రిప్, గ్రేడియంట్ కలర్స్ను కూడా మనం వాడుకోవచ్చు. బ్యాక్డ్రాప్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చి మన స్ట్రిప్స్లోకి వెళ్ళాలి. ఏది లోవర్ థర్డ్లో కొన్ని స్ట్రిప్స్ ఉన్నాయి, ఇవి తీసుకుందాం. ఇది ఒక స్ట్రిప్. సో ఈ ఫ్రీ స్ట్రిప్ను తీసుకుందాం. ఈ ఫ్రీ స్ట్రిప్ను మనం ఇప్పుడు ఒక టైటిల్ బ్యాక్గ్రౌండ్గా వాడుకుందాం. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రెండు టెక్స్ట్ లాగా ఉన్నాయి. సో అవసరం అనుకుంటే రెండు వాడుకోవచ్చు, లేదంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఒకటే కాబట్టి దీన్ని తీసేయాలి అని అంటే ఈ లోవర్ టెక్స్ట్ అని ఉంది కదా, ఈ లోవర్ టెక్స్ట్ అనేది మొత్తం డిలీట్ చేసేస్తే ఇది కనిపించదు మనం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఈ టైటిల్ కాబట్టి దీనిపైన మనం ఇక్కడ మోడర్న్ ట్రయల్ క్లిక్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ వస్తుంది. దీంట్లో మనం ఇప్పుడు టైటిల్ మార్చుకోవాలి. సో ఫాంట్ మార్చుకుంటే సరిపోతుంది. ఇంకా వేరే ఏదైనా ఫాంట్ వాడుకోవచ్చు. అవసరమైతే ఇప్పుడు మనకు కావాలనుకుంటే దీన్ని కలర్ మార్చుకోవాలి. ఈ టైటిల్లోకి వెళ్ళి దీనికి కావాల్సినటువంటి కలర్ ఒకటి మార్చుకోవచ్చు. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో గ్రాఫిక్ పాయింట్స్ ఇవ్వడానికి మళ్ళీ వేరే స్ట్రిప్స్ తీసుకోవాలి. ఈ లోవర్ థర్డ్లోనే ఇంకా ఉన్నాయి. సో వీటిలో మనకు అవసరమైనటువంటి ఏదైనా స్ట్రిప్ తీసుకొని చేయొచ్చు. సో ఇప్పుడు ఈ స్ట్రిప్ దీన్ని కావాల్సినట్టు మనం మార్చుకోవచ్చు. ఈ టైటిల్ తీసుకెళ్ళి దీనిపైన పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి టెక్స్ట్ మనం కాపీ చేసుకొని దీని మీద డబుల్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ టైటిల్ ఇవ్వాలి. సో మళ్ళీ ఫాంట్ మార్చుకోవాలి. ఇక్కడ కలర్ మార్చుకోవాలి. లోక్సభ మొత్తం సెల్లు కండి వచ్చి అన్ని సేమ్ స్ట్రిప్ వాడుకోవచ్చు. లేదంటే మనకు ఇది అందంగా కనిపించాలి అని అంటే రకరకాల స్ట్రిప్స్ను మనం వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో స్ట్రిప్ తీసుకుందాం. దీన్ని మళ్ళీ దీని పైన తీసుకొని అవసరమైనంత వరకు ఆ స్ట్రిప్ పోలిక ఉన్నట్టు సెట్ చేసుకోవాలి. కావాల్సినటువంటి టెక్స్ట్ను మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా ఈ ఫాంట్ అనేది మార్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కలర్ మార్చుకోవాలి. నెక్స్ట్ సో ఇంకా రకరకాల స్ట్రిప్ని వాడుకోవచ్చు. ఎల్లో కలర్ ఉంది. నెక్స్ట్ టెక్స్ట్ని కాపీ చేసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా మార్చుకోవాలి ఫాంట్. ఇప్పుడు ఇలా వచ్చేసింది. ఇంకా కావాల్సి ఇంకా కింద కూడా మనం స్ట్రిప్స్ అనేవి తీసుకోవచ్చు. టైటిల్ అండ్ ఫోర్గ్రౌండ్ ఇవి కాకుండా మనం తీసుకున్నటువంటి ఫోటోలోంచి ఏదో ఒకటి వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్షన్స్. ఇప్పుడు ఈ ఇమేజ్ని సరిగ్గా సెట్ చేసుకోవాలి. ఇది మనకు కావాల్సినటువంటి సైజులో లేదు. అందుకే ఏం చేయాలంటే బేసిక్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మ్లో ఉన్న స్కేల్ను మనం జస్ట్ స్ట్రెచ్ చేస్తే ఇప్పుడు ఇమేజ్ సెట్ అయింది. దీన్ని వీడియో కింది లేయర్లోకి తీసుకుంటే ట్రాక్లోకి తీసుకుంటే సరిపోతుంది. అవసరం అనుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఇమేజ్ ఒపాసిటీని తగ్గించుకోవచ్చు. అంటే మన వీడియో హైలైట్ కావాలి అని అంటే ఈ ఒపాసిటీ తగ్గించాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఇమేజ్లోకి వెళ్తే ఈ ట్రాన్స్ఫార్మ్ ఇదే కింది వైపు కాస్త కిందికి వస్తే ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది. ఈ ఒపాసిటీని తగ్గిస్తే వెనుక ఇమేజ్ అనేది డల్ అవుతుంది. సో ఇలా తగ్గిపోతుంది. అప్పుడు మన వీడియో అనేది హైలైట్ అవుతుంది. సో ఇది. సో ఇక్కడ మనకు కావాల్సితే దీనిపైన కూడా గ్రాఫిక్స్ వేసుకోవచ్చు. ఈ బ్యాక్డ్రాప్లో ఇమేజ్ ఉంది. దీనిపైన టైటిల్ వేసుకోవచ్చు, ఇమేజ్ వేసుకోవచ్చు. టైటిల్ లోక్సభ ఎన్నికలు. మనకు కావాల్సినటువంటి ఒక టైటిల్ తీసుకొని మళ్ళీ ప్లేన్ టెక్స్ట్ మళ్ళీ మనం ఒక ప్లేన్ టైటిల్ తీసుకొని లోక్సభ ఎన్నికలు అని వేస్తాం. డబుల్ క్లిక్. నెక్స్ట్ బేసిక్స్ టైటిల్. సో ఇప్పుడు ఈ టైటిల్ కూడా కలర్ మార్చుకుంటే సో దీన్ని కూడా మళ్ళీ దీనికి ఒక బ్యాక్డ్రాప్ మార్చుకొని నెక్స్ట్ రేడియోస్లోకి వెళ్ళి లోక్సభ ఎన్నికలు టైటిల్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ లోక్సభ ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయి? మన భారతదేశంలో. సో అప్పుడు దీనికి కావాల్సినటువంటి మన దేశం మ్యాప్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇమేజ్ని ఒక మ్యాప్ని తీసుకుందాం. ఈ మ్యాప్ సైజ్ తగ్గించుకొని అంటే దీన్ని పిఎన్జీలో తీసుకోవాలి. మన భారతదేశంలో లోక్సభ ఎన్నికలు ఇలా సేఫ్ ఫ్రేమ్లో పెంచుకొని నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి మనం ఎన్నికల సింబల్స్ వాడుకోవచ్చు. ఇది ఈవీఎం వాడుకోవచ్చు. దీన్ని కూడా సైజ్ తగ్గించుకోవాలి. సైజ్ తగ్గించుకొని ఇక్కడ పెట్టాం. ఇప్పుడు ఓటేయాలి. దానికి ఏంటి సింబల్? నెక్స్ట్ ఫింగర్. ఈ ఫింగర్ని ఇలా సెట్ చేయవచ్చు. మళ్ళీ దీన్ని సైజ్ తగ్గించుకొని మనం ఇలా సెట్ చేసుకున్నాం. అంటే అది ఈవీఎం పైకి వచ్చింది. కాకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ 3 బార్స్ ఉన్నాయి. ఇవన్నీ వీటిని తీసేయాలంటే ఏం చేయాలి? ఈ ఇమేజ్ పైన డబుల్ క్లిక్ చేస్తే మనకు మాస్క్ వస్తుంది. ఈ మాస్క్ లో డ్రా మాస్క్ అండ్ రెక్టాంగిల్, నెక్స్ట్ సర్కిల్, ఓవల్ షేప్, ఇది ప్యారలల్ లైన్స్, ఇది సింగిల్ లైనర్, ఇది లవ్ సింబల్, ఇదేమో స్టార్.
మనం ఇప్పుడు ఈ వన్ సైడే తీసేయాలి. అప్పుడు ఏం చేయాలి, ఈ లైనర్ తీసుకుంటే ఇది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా క్రాప్ అయిపోయింది. సో ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ ఇలా వచ్చింది. సో దీన్ని అవసరమైతే ఇంకా మనం తగ్గించుకోవచ్చు. హ్యాండ్ మూమెంట్ ఇప్పుడు కరెక్ట్ సెట్ అయింది కాబట్టి అవసరమైతే మన ఇమేజ్ సైజును కొంచెం తగ్గించుకుంటే ఇక్కడ ఈ ఫింగర్కు టచ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది లోక్సభ ఎన్నికలు. ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకో సింబల్ కూడా కావాలి, అది స్వస్తిక్. ఈ స్వస్తిక్ సింబల్ కూడా వాడుకోవచ్చు. దీన్ని కూడా తగ్గించుకొని మన దేశం మ్యాప్లో ఇలా పెట్టేసుకుంటే ఇప్పుడు స్వాస్తిక్ సింబల్ కూడా వచ్చింది. సో అంటే ఇక్కడ మనం ఇప్పుడు చేయాల్సింది ఈ ఇమేజ్ ఎడిటింగ్ కూడా ఈజీగా, కాకపోతే వీటిని పిఎన్జిలో తీసుకోవాలి. వీటిని సైజ్ తగ్గించుకోవచ్చు, డబుల్ క్లిక్ చేసి సైజ్ తగ్గించుకోవచ్చు. టైటిల్ విత్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్. ఇంకా మనకి ఇక్కడ వేరే డిజైన్ కావాలి, అప్పుడు ఏం చేయాలి, మనం ఒక బేబీ పింక్ కలర్ అనేది తీసుకుందాం. పార్టీల లీడర్లు అండ్ సింబల్స్ను కూడా వాడుకోవచ్చు. కావాలంటే మనం మళ్ళీ దీనికి ఒక టైటిల్ ఇచ్చుకొని లోక్సభ ఎన్నికలు అని చెప్పి మనం మన ఇండియా మ్యాప్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాప్ అనేది మనకు కనిపించకుండా ఉండాలి. సో ఆ కనిపించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, దీన్ని అంటే ట్రాన్స్పరెంట్గా చేయాలి. సో అప్పుడు ఇలా మ్యాప్ సెట్ చేసుకొని దీన్ని ఓపాసిటీ తగ్గించుకోవాలి. ఇమేజ్ మీద డబుల్ క్లిక్ చేస్తే బేసిక్స్లోకి వెళ్తే మనకు ఈ ఓపాసిటీ వస్తుంది. ఓపాసిటీలో ఈ మ్యాప్ ఓపాసిటీ తగ్గించుకుంటే ఇలా వచ్చేస్తుంది. సో దీనిపైన ఇంకా మిగతా సింబల్స్ కూడా కావాలి అనుకుంటే ఈ మ్యాప్ను మళ్ళీ మనం ఒక సైడ్కి జరుపుకొని ఇంకేం కావాలి, మనకు స్వస్తిక్ సింబల్ కావాలి. స్వస్తిక్ సింబల్ను కూడా ఇచ్చుకోవచ్చు దీనిపైన మ్యాప్ పైన. అప్పుడు దీని ఓపాసిటీ కూడా తగ్గించాలి. దీన్ని కూడా ఈ స్వస్తిక్ కూడా ఒపాసిటీ ఇట్లా తగ్గించుకుంటే దీనిలో అంతా బ్యాక్గ్రౌండ్లో ఓన్లీ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఇక్కడ ఈ ఈవీఎం కూడా ఇలా పెట్టేసుకొని దీని ఒపాసిటీ కూడా తగ్గించుకుంటే, సో ఇప్పుడు దీని సైజ్ తగ్గించుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఇప్పుడు ఏంది, ఫింగర్ కావాలి. ఈ ఒకటి ఫింగర్ తీసుకోవచ్చు, లేదనంటే ఇలా రకరకాల ఇంకొక ఇమేజ్ అనేది తీసుకోవచ్చు. దీని మీద సెట్ చేసుకోవచ్చు. దీని సైజ్ తగ్గించుకొని, ఇది పిఎన్జి కాదు జేపెగ్, దీన్ని ఒక సర్కిల్ లాగా చేసుకోవాలనుకో. సో అప్పుడు ఈ మాస్క్లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇవి ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. దీన్ని కాస్త జరుపుకుంటే ఇలా సర్కిల్ లాగా వచ్చేసింది. సో దీన్ని మళ్ళీ మనం ఒపాసిటీ తగ్గించుకుంటే ఇమేజ్ అందులో కలిసిపోతుంది. ఇప్పుడు మనం సెట్ చేసి ఒపాసిటీ తగ్గించినటువంటి ఫోటోలన్నీ బ్యాక్డ్రాప్లో ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ పైన కావలసినటువంటి ఫోటోలు వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో తీసుకుందాం. దీన్ని ఇలా సెట్ చేద్దాం. ఇక ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోటో తీసుకొని దీన్ని ఇదిగో ఇలా సెట్ చేద్దాం. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, ఈ ఫోటోలు హైలైట్ అవుతున్నాయి. ఇదే బ్యాక్గ్రౌండ్ పైన మనకు కావాల్సినటువంటి టైటిల్స్ని కూడా వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్ని కాపీ చేస్తాం, ఇక్కడ టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. అవసరం అనుకుంటే ఈ టెక్స్ట్ను కొంచెం తగ్గించుకున్నాం అనుకోండి, ఈ కనిపిస్తుంది బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి ఆ ఇమేజ్లన్నీ మనకు కనిపిస్తాయి. సో ఇలా కూడా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్. ఇప్పుడు ఇంకో బ్యాక్డ్రాప్ తీసుకున్నాం. ఈ బ్యాక్డ్రాప్లో కూడా దీన్ని కలర్ మార్చుకోవచ్చు. డబుల్ క్లిక్ చేస్తే మనకు ఇందులో కూడా కలర్ అయినా ఈ కలర్లోకి వెళ్తే రకరకాల కలర్స్ కూడా మార్చుకోవచ్చు. దీన్ని ఇదిగో ఈ బ్లాక్ అండ్ వైట్, నెక్స్ట్ బ్లాక్ బగ్ అండ్ బూస్ట్ కలర్, బ్రైటన్, కూల్ కలర్, కూల్ మ్యాక్స్, సో డార్క్ అండ్ ఈ కలర్ మార్చు. ఇప్పుడు ఈ డార్క్ కలర్లో మనం తీసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ నేతల ఫోటోలు తీసుకుందాం. మనకి ఇక్కడ ఏంటిదంటే ఇంకోసారి మన టైటిల్ కూడా ఇక్కడ వాడుకుందాం, ఇట్లా ఫోటోలు వాడుకుందాం. ఇవన్నీ కూడా మనం పిఎన్జిలో తీసుకోవాలి. ఈ కావాల్సినటువంటి ఇమేజ్లు ఇప్పుడు మనం వాడుకోవచ్చు. నరేంద్ర మోడీ అండ్ రాహుల్ గాంధీ ఈ ఇమేజ్లను మనం మళ్ళీ వీటికి కావాల్సినటువంటి సైజు మార్చుకొని ఇక్కడ వాడుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఈ పార్టీ లోగోస్ను కూడా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీజీ, ప్రధాని మోదీ కింద ఈ బీజేపీ లోగోను ఉంచాం. ఇది ఇమేజ్ లాగా ఉంది, అలా కాకుండా దీన్ని మనం క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ చేయాలి అంటే దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఇమేజ్లో మాస్క్ అనేది ఉంది కదా, ఈ మాస్క్లోకి వెళ్ళి సర్కిల్లోకి వెళ్తే దీన్ని కరెక్ట్గా మనం
మార్క్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసింది చూడండి. నెక్స్ట్ కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ ఇమేజ్ని కూడా తీసుకుంది. ఈ ఇమేజ్ని తీసుకొని దీన్ని కూడా మనం రీసైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా వచ్చిందా లేదా చూసుకోవాలంటే ఈ ఇమేజ్ మీద పెట్టి సైజు కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఈక్వల్ సైజ్ వచ్చింది. ఇప్పుడు ఈ బ్యాక్డ్రాప్లో అంతా ప్లెయిన్గా కనిపిస్తుంది అనుకుంటే మనం ఇంకో పని చేస్తాం. దీనికి ఈ వెనకాల ఫ్లాగ్స్ వాడుకోవచ్చు. ఏం చేయాలి, మనం ఈ ఫ్లాగ్స్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒక లేయర్లో బీజేపీ ఈ ఫ్లాగ్ తీసుకోవాలి. దీన్ని సగానికి వాడుకోవచ్చు. అంటే ఇక్కడ మోదీ ఎంతవరకు ఇస్తున్నారో అంతవరకు దీన్ని వాడుకోవచ్చు. బేసిక్లోకి వెళ్ళి దీన్ని రీసైజ్ చేసుకోవాలి. సో దీన్ని ఓపాసిటీ తగ్గించుకుంటే సరిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, ఇది ఈ లేయర్ మార్చాలి. సో లేయర్ను మోదీ కిందికి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అది వెనక్కి వచ్చేసింది. ఇంకా ఓపాసిటీ తగ్గించుకోవాలనుకోండి, అప్పుడు ఇంకా ఓపాసిటీ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఫ్లాగ్ తీసుకుంది. ఈ కాంగ్రెస్ ఫ్లాగ్ను వచ్చేది క్రాస్గా ఉంది. దీన్ని సెట్ చేసుకోవాలంటే స్ట్రైట్గా చేయాలి అని అంటే పైన ఇలా రొటేట్ చేస్తే ఇప్పుడు స్ట్రైట్ అయింది. కాకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది క్రాస్గా ఉంది. సో దీన్ని మళ్ళీ డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఈ రెక్టాంగిల్లోకి వెళ్ళి జస్ట్ క్రాప్ చేసి ఇక్కడ తగ్గించుకుంటే ఇలా మూవ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫ్లాగ్ అనేది, కాకపోతే దీన్ని మనం కదల్చలేము. అయితే ఏం చేసుకోవాలి, ఫస్ట్ ముందే ఈ ఫ్లాగ్ను సెట్ చేసుకొని చూసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఒపాసిటీ తగ్గించాలి. ఒపాసిటీ తగ్గించేసి సో అయితే ఇది రాహుల్ గాంధీ కంటే కింది వెనక వైపు రావాలి లేయర్. సో ఇది అప్పుడు దీన్ని పక్కన జరుపుకొని మిగతా లేయర్స్ని మనం పైకి జరుపుకొని కాస్త రాహుల్ గాంధీ కింద ఈ లేయర్ను ఉంచితే కరెక్ట్గా సెట్ అవుతుంది. సో అయితే ఈ లేయర్ వీడియో పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఈ వీడియో లేయర్ కిందికి తీసుకోవాలి దాన్ని. అంటే మనం ఇంకొక ఇక్కడ ఓపెన్ ట్రాక్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఆడియో అవసరం లేదు, 0 ఇచ్చుకోవాలి. బిలో 3 ఓకే, ఇక్కడ లేయర్ వచ్చేది. ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ కింద ఉన్నటువంటి కాంగ్రెస్ ఫ్లాగ్ అనేటటువంటి లేయర్ని మనం ఇక్కడికి తీసుకోవాలి. మన ఇమేజ్ కిందికి తీసుకుంటే అది ఇమేజ్ వెనక్కి వెళ్ళిపోయింది. ఫోటోషాప్లో గ్రాఫిక్ డిజైన్ ఎలాగైతే చేస్తామో సో ఇప్పుడు ఇక్కడ మనం దాన్ని సెట్ చేసాం. సో ఫోటోషాప్ని ఇక్కడ మనం జస్ట్ టెక్స్ట్ను టైప్ చేయడానికి మాత్రమే ఉపయోగించుకున్నాం. సో మిగతా అంతా ఈ ఫిల్మోరా సాఫ్ట్వేర్లోనే ఎడిటింగ్ చేసాం. ఇమేజ్ ఎడిటింగ్, నెక్స్ట్ లోగోస్ ఎడిటింగ్ అండ్ వాటి రీసైజ్ చేయడం, సర్కిల్ చేయడం, క్రాప్ చేయడం, ప్లెయిన్ టెక్స్ట్కు వెనుక బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం, యానిమేషన్ ఇవ్వడం, అలాగే స్ట్రిప్స్ను కూడా వాడాం. సో ఇలా రకరకాలుగా మనం ఈ ఎడిటింగ్ అనేది చేసాం. సో 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.